కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక లక్షలాది ఎకరాల వ్యవసాయ భూమికి సాగునీరు అందించామని నీటిపారుదల శాఖ మంత్రి పి సుదర్శన్ రెడ్డి తెలిపారు. జలయజ్ఞంలో 86 ప్రాజెక్టులకు గాను 82 ప్రాజెక్టులు నిర్మాణం అవుతున్నాయని, 14 ప్రాజెక్టులు పూర్తయ్యాయని మీడియా ప్రతినిధులకు తెలియజేశారు. మిగిలిన 68 ప్రాజెక్టులు వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్నాయన్నారు. అందులో 50% ప్రాజెక్టులు పూర్తయ్యే దశలో ఉన్నాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం 50 ప్రాజెక్టులను ప్రాధాన్యత క్రమంలో 2013-14 నాటికి పూర్తి చేసి రైతులకు ప్రయోజనం కల్పించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. తెలంగాణ ప్రాజెక్టుల నిర్మాణంలో అలసత్వం కనిపిస్తోందని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా, ప్రభుత్వానికి ప్రాంతీయ భేదం లేదని, కొన్ని ప్రాజెక్టుల నిర్మాణ విషయంలో జాప్యం జరగడం వాస్తవమేనని మంత్రి వివరించారు. ఈ రోజు మన ఆంధ్రప్రదేశ్ లో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే ఇరిగేషన్ కు కావలసిన సౌకర్యం ఉన్న ల్యాండ్స్ ఉన్నా ఆ ల్యాండ్స్ కు వాటర్ లేక, నీరు లేక మనం వ్యవసాయం చేసుకోలేకపోయాము. అది గమనించి గత 8 సంవత్సరాల నుంచి జలయజ్ఞం అని స్టార్ట్ చేసి దాంట్లో మన ఆంధ్రప్రదేశ్ లో నియర్లీ 3,40,00,000 ఎకరాలకు వ్యవసాయం చేసుకోవటానికి సౌకర్యాలు ఉన్నా వాటర్ లేక బాధపడుతూ మన రైతులందరూ బాధను చూసి ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. దాంట్లో భాగంగా మనం వాటర్ కూడా సిడబ్ల్యూసి పర్మిషన్స్ ప్రకారం అలికేషన్ ఇస్తారు. అలికేషన్ ఏదైతే కృష్ణ పైన మనకు ఆధారపడి ఉన్న ప్రాజెక్ట్స్ కు నియర్లీ 811 టీఎంసీలు అలాట్మెంట్ ఉన్నా ప్రతి సంవత్సరం ఫ్లడ్ వస్తుంది. ఆ ఫ్లడ్ వాటర్ కూడా ఉపయోగించుకోవాలన్న ఉద్దేశంతో మన మహబూబ్ నగర్ లో కానీ, రాయలసీమ కానీ కొన్ని ప్రాజెక్టులు చేపట్టడం జరిగింది. కృష్ణా కానీ, గుంటూరు కానీ, ఒంగోలు కానీ అక్కడ కూడా మరి వాటర్ ఫ్లడ్ వాటర్ ఇచ్చుకుంటూ ఈస్ట్ వెస్ట్ లో ఏదైతే డ్రైనేజ్ ప్రాబ్లమ్స్ ఉండనో, వర్షాలకు వచ్చిన వాటరు సముద్రంలో పోక ఫ్లడ్డింగ్ అయ్యి కోట్లాది రూపాయల పంట నష్టం కూడా ఈ ప్రభుత్వం ఇస్తుంటే ఇది గమనించి మరి ఈ సంవత్సరం రైతులు ముందుకొచ్చి క్రాప్ హాలిడే ఇస్తే మేము క్రాప్ వేసుకోము అంటే దాన్ని కూడా క్రాప్ హాలిడేగా డిక్లేర్ చేసి కినాల్స్ కానీ, డ్రైన్స్ కానీ రిపేర్ చేసుకోవడం జరిగింది. మేము 21 lakhs చూపిస్తే ఈ వ్యత్యాసం ఉన్నదని కొన్ని అపోహలు వచ్చిన తర్వాత సర్వే నెంబర్, ఏ సర్వే నెంబర్ లో ఎన్ని ఎకరాలు ఉందో కలెక్టర్లతో డీటెయిల్ చేయించుకోవడం జరిగింది. అవును, మన ప్రాజెక్ట్ కంప్లీట్ అయితే కదా, ఇప్పుడు మనకు ఎల్లంపల్లి స్టోరేజ్ కంప్లీట్ అయితే 22 వస్తుంది. కొన్ని మనం డైరెక్ట్ ఉన్నాయి, డైరెక్ట్ వితౌట్ రిజర్వాయర్లు ఉన్నాయి. ఇవేమో ఇప్పుడు శ్రీభద్రరావు ఎల్లంపల్లి 22 టీఎంసీ వస్తుంది. అదేవిధంగా పులిచెంతల 45 టీఎంసీ వస్తుంది. ఈ విధంగా స్టోరేజ్ మిడిమానేరు 25 టీఎంసీ వస్తూ ఉంటుంది. ఇవి ఇంకా టైం ఉంది సార్. 2014-15 వరకు దశల వారీగా మనకి ఏదైతే అవసరం ఉందో వాళ్ళు ఇస్తాము అని మనకు ఎస్ అన్న తర్వాతనే మనం ప్రాజెక్టు చేపడతా ఉన్నాము. ఇంకోటి కూడా వాస్తవం, ఇప్పుడైతే ప్రాబ్లం ఉన్నది కానీ మనకు విండ్ 14,000 మెగావాట్స్ వచ్చటానికి అవకాశం ఉంది. అటువంటి తప్పనిసరిగా మనం చేసేటాలని, లేకుంటే మన డిపార్ట్మెంట్ అయినా చేయాలి, మా డిపార్ట్మెంట్ కాదు అంటే ఎలక్ట్రిసిటీ వాళ్ళని చేయాలి, లేకుంటే మనతో కాకుంటే చేసే వాళ్ళకన్నా అలా చేయాలి. కానీ ఈ విధంగా సోలార్ వచ్చింది, అదేవిధంగా హైడ్రో ఇంకా ఉన్నాయి. ఇప్పుడు హైడ్రో కూడా కొన్ని మేము ఒక కమిటీ వేశారు ముఖ్యమంత్రి గారు. తొందరలోనే ఒక 1 month లోపల అవన్నీ ఎక్కడైతే మనకు ఎలక్ట్రిసిటీ వస్తుందో తప్పనిసరిగా అవన్నీ కంప్లీట్ చేసుకొని పవర్ ప్రాబ్లం ఉంటే మనం ఏం చేయలేము.
మేము మా అధికారులకు అక్కడ రిక్వెస్ట్ చేశాము. పవర్ ఏదైతే ఉందో పవర్ చేయబట్టి ఇండస్ట్రీస్ వస్తలేవు, ప్లస్ అన్ఎంప్లాయ్మెంట్ అవుతా ఉంది. అదేవిధంగా మనకు ఎక్సైజ్ డ్యూటీ రాదు, సేల్ ట్యాక్స్ రాదు, గవర్నమెంట్ ఆ విధంగా లాస్ అవుతుంది, పబ్లిక్ ఇబ్బంది అవుతుందని ఈ కమిటీ వేశారు. తప్పనిసరిగా తొందరలోనే వీళ్ళు కూడా మనకు తమిళనాడు నుంచి మనకు ట్రాన్స్ఫర్ చేయడానికి కూడా ముందుకు వచ్చేటట్టున్నారు. బహుశా ఈ పాలసీ డిసిషన్ అయిపోయినాక తొందరలో ఒక రిజల్ట్ వస్తుందని నేను ఆశిస్తాను. ప్రాజెక్ట్స్ ఆంధ్రాలో పెట్టాము, రాయలసీమలో పెడుతున్నాము, ప్లస్ తెలంగాణలో పెడతా ఉన్నాం. ఏది కొన్ని కొన్ని డిఫరెంట్ యాంగిల్స్ లో ప్రాబ్లం వచ్చినాయి, కొద్ది డిలే అవుతున్నాయి తప్ప ఈ ప్రాజెక్టు చెయ్యొద్దు, ఇది చెయ్యాలని ఏం లేదు. కొన్ని దగ్గర ఫారెస్ట్ వచ్చింది, కొన్ని R&R వస్తున్నది, కొన్ని ల్యాండ్ ఎక్విజిషన్. నేను కోర్టుకు వెళ్తా ఉన్నా, నేను మన రైతులను అభినందిస్తా ఉన్నాను. 6 లక్షల ఎకరాలు మనకు ప్రభుత్వానికి వారి కొరకు ప్రాజెక్టు కట్టేదానికి ఇచ్చినాం. అటువంటి వాళ్ళు బాగా ముందుకు వచ్చిస్తా ఉన్నారు. కానీ అక్కడక్కడ కొద్ది ప్రాబ్లమ్స్ వచ్చుట్లో కేవలం ఒక 10 acres ఇవ్వకుండా మనకు అక్కడ ఆగే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఆ విధంగా ఇబ్బందులు అవుతా ఉన్నాయి. కాబట్టి ఎక్కడ ఆపే ప్రసక్తి లేదు. ఏదైతే మనం ప్రాజెక్ట్స్ స్టార్ట్ చేసినామో తెలంగాణ కానీ, ఆంధ్ర కానీ, రాయలసీమలో కానీ, మనం అందరం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉన్నాం. తప్పనిసరిగా అందరినీ ఎక్కడ ఏది ఎవరికి సౌకర్యాలు వస్తాయో ఆ సౌకర్యాలు మెరుగుపరచడానికి ప్రయత్నం చేస్తారు ప్రభుత్వం. కానీ రీజన్ ఫీలింగ్ ఎట్టి పరిస్థితులు చేసేది లేదని నేను అనుకుంటాను. అంటే ఇప్పుడు మనకు ఒక్కటి ఎక్కడైతే ఎంత వర్క్ జరుగుతూ ఉందో, మన ఇంజనీర్లు, మా సెక్రటరీస్ ఎంత డబ్బులు కావాలన్నారో అన్ని మనం బడ్జెట్లో పెట్టాము. అవన్నీ బడ్జెట్లో పెట్టి శాంక్షన్ ఇచ్చాము. ఎక్కడ ఎన్నిక ఆడలేదు. దాని ప్రకారం కొన్ని వర్క్స్ డిఫరెంట్ యాంగిల్స్ పనిలేక ఎక్స్పెండిచర్ బుక్ అయితే లేదా కానీ వర్క్స్ అయితే అన్ని చేయడానికి ప్రోత్సహించమని చెప్తాము. TV11 న్యూస్, హైదరాబాద్.